వివిధ కాలనీల నుంచి వచ్చినటువంటి అధ్యక్ష కార్యదర్శులు, గౌరవ సభ్యులు, మీడియా మిత్రులు అందరికీ నమస్కారం. సరే, ఈ సమస్య ఏంటి, అసలు ఎందుకు వచ్చింది? వాట్ ఈజ్ 22A? ఏ ఉద్దేశంతో ప్రభుత్వం దీన్ని తీసుకొచ్చింది? అసలు ప్రభుత్వం యొక్క బాధ్యత ఏంటి? ప్రభుత్వాలు ఏం చేయాలి? ఒక మాటలో చెప్పాలంటే, కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రజలు కేంద్రంగా పరిపాలన కొనసాగించారు. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత భూములే కేంద్రంగా ఈరోజు పరిపాలన కొనసాగుతూ ఉంది. కేసీఆర్ గారు ఉన్నప్పుడు ప్రజలకు ఏం కావాలి? మొదలు మా ప్రభుత్వం వచ్చింది, ఈ రాష్ట్రంలో హైదరాబాద్తో సహా ప్రజలు త్రాగునీటి సమస్య ఎదుర్కొంటున్నారు. విద్యుత్ సమస్య, అప్పుడు మీకు తెలుసు, కూకట్పల్లిలో కూడా రోజుకు 4 గంటలు కరెంటు పోయేది. పొద్దున 2 గంటలు, సాయంత్రం 2 గంటలు. విద్యుత్ సమస్య ఎదుర్కొంటున్నారు. ట్రాఫిక్ సమస్య, రైతులకు సాగునీటి సమస్య, ఇలా అనేక రకాల ఇబ్బందుల్లో ప్రజలు ఉన్నారు. సో కేసీఆర్ గారు ఏం లక్ష్యంగా తీసుకున్నారు? ఈ రాష్ట్రంలో ప్రతి ఇంటికి త్రాగునీరు ఇవ్వాలి, ప్రతి ఒక్కరికి 24 గంటల విద్యుత్ ఇవ్వాలి, హైదరాబాద్లో ట్రాఫిక్ సమస్య పరిష్కారానికి ఫ్లైఓవర్లు నిర్మించాలి, హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ పెరగాలి, హైదరాబాద్లో పెట్టుబడులు రావాలి, హైదరాబాద్లో పిల్లలకు ఉద్యోగాలు రావాలి, హైదరాబాద్కు పెట్టుబడులు రావాలి. ఇది కేసీఆర్ గారు చేసినటువంటి ప్రయత్నం. 1 కోటి ఎకరాల మాగాణిగా తెలంగాణను మార్చారు. ఒకప్పుడు తెలంగాణ అంటే కరువు, తెలంగాణ అంటే రైతుల ఆత్మహత్యలు ఉండేవి. కానీ కేసీఆర్ గారి పాలనలో ఎక్కడికి పోయిందంటే, భారతదేశంలో అతి ఎక్కువ వరి ధాన్యం పండించే రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం మార్చారు కేసీఆర్. పంజాబ్, హర్యానా యూస్ టు బి నంబర్ 1. ఈ దేశంలో పంజాబ్, హర్యానానే ఎక్కువ వరి పండిస్తారు, గంగా నది పరివాహక ప్రాంతంలో ఉంటారని చెప్పేవారు. కానీ పంజాబ్ను, హర్యానాను తలదన్ని తెలంగాణను దేశంలో నంబర్ 1గా నిలబెట్టినారు కేసీఆర్ గారు. మా కృష్ణారావు గారు, నాకు తెలిసి ఈ కూకట్పల్లిలో కూడా త్రాగునీటి సమస్య చాలా తీవ్రంగా ఉండేది. 2 రోజులకు 3 రోజులకు నల్లా వచ్చేది. 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో 450 కోట్ల రూపాయలు త్రాగునీటి కోసం ఒక్క కూకట్పల్లి నియోజకవర్గానికి అందించి సమస్య పరిష్కరించాం. ఎన్నో పెద్ద పెద్ద జిఎల్ఎస్ఆర్లు, ఓహెచ్ఎస్ఆర్లు, పైప్ లైన్లు వేసి హైదరాబాద్తో సహా ఈ కూకట్పల్లిలో కూడా త్రాగునీటి సమస్య పరిష్కారం జరిగింది. ఇది కేసీఆర్ గారి ఆలోచన. మీరు ఏదైనా తీసుకోండి, పేదల కోసం కళ్యాణ లక్ష్మి, వృద్ధులు వితంతువుల కోసం 2000 రూపాయల ఆసరా పెన్షన్, ప్రభుత్వ ఆసుపత్రులు బలోపేతం చేస్తూ కేసీఆర్ కిట్టు, ఎప్పుడో ఉస్మానియా, గాంధీ, నిజాం, బ్రిటిష్ కాలంలో పెట్టిన దవాఖాన్లు తప్ప హైదరాబాద్కు దవాఖాన్లు లేవని, అటు సనత్ నగర్లో టిమ్స్, మల్కాజ్గిరిలో టిమ్స్, ఎల్బీ నగర్లో టిమ్స్, అంటే ఒక గాంధీ ఆసుపత్రి లాంటి మరో 4 ఆసుపత్రులను హైదరాబాద్ చుట్టూ తెచ్చే ప్రయత్నం. బస్తీ దవాఖానాలు మీకు తెలుసు, గల్లీ గల్లీకి ఇదే కూకట్పల్లిలో 20-25 బస్తీ దవాఖానాలు పెట్టినాం. బస్తీ దవాఖానాలు, టిమ్స్ ఆసుపత్రులు, విద్య, వైద్యం, ఇన్ఫ్రాస్ట్రక్చర్, డ్రింకింగ్ వాటర్, పవర్ సెక్టర్, ఇది బీఆర్ఎస్ పాలన. మరి రేవంత్ పాలనలో ఏం జరుగుతూ ఉంది? ప్రభుత్వ భూములుంటే అమ్మకానికి పెట్టడం, హౌసింగ్ బోర్డు భూములు, టీజీఐఐసి భూములు, లేదా స్వగృహ భూములు, ఎక్కడ భూమి ఉంటే దాన్ని అమ్మడం. చివరికి మొన్న హైదర్ నగర్లో కృష్ణారావు గారు మున్సిపల్ వైస్ చైర్మన్ గా ఉన్నప్పుడు ఆ కాలనీ వాసులందరూ కోరితే ఆ 1000 గజాలను ఒక పార్కుగా ఆ రోజు ఆయన పోరాడి పార్కు కోసం కాలనీ వాసుల విజ్ఞప్తి మేరకు ఆ భూమిని పార్కు కేటాయించారు. రేవంత్ రెడ్డి దాన్ని కూడా అమ్మకానికి పెట్టిండు. ఆయన పార్కులు ఇడవడు, ప్లాట్లు ఇడవడు, గజాలు ఇడవడు, ఎకరాలు ఇడవడు, అమ్ముడు. ఈ 2.5 సంవత్సరాల్లో 30,000 కోట్ల రూపాయల విలువైన భూములు అమ్మేసినట్టు రేవంత్ రెడ్డి. బీఆర్ఎస్ హయాంలో హౌసింగ్ బోర్డులో ఒక్క గజమన్న అమ్మినమా? కేపీహెచ్బీలా పార్కులకు ఇచ్చాం. మీరు కోరితే పార్కులకు ఆనాడు కేటీఆర్ గారు స్థలాలు కేటాయించారు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కేటాయించాం, ఆసుపత్రుల కోసం ఇచ్చాం. కానీ ఈరోజు అమ్మడం తప్ప ఇంకేం మిగలలేదు.
ఈ తెలంగాణలో 30,000 కోట్ల భూములు అమ్మారు ఇప్పటికే. ఇంకేం మిగిల్చే పరిస్థితి కనబడతలేదు. రేపటి భవిష్యత్ తరాలకు ఓ దేవాలయం కట్టడానికో, ఓ చర్చి కట్టడానికో, మస్జిద్ కట్టడానికో, లేదు ఒక ఆసుపత్రి కట్టడానికో, ఒక పాఠశాల కట్టడానికో, ఒక కాలేజీ కట్టడానికో, ఒక వాటర్ ట్యాంక్ కట్టడానికో రేపు స్థలాలు అవసరం లేదా? చనిపోతే కనీసం వైకుంఠ ధామమన్న కట్టాలన్నా వద్దా? कब्रिस्तान के लिए जगह चाहिए ना। अब जो जमीन है वो बेचते गए तो कल कहां से जमीन मिलेगा? क्यों बेच रहे? रे बొంద పెట్టనీకి కూడా జాగ లేకుండా ఈ రోజు ఉన్న ప్రభుత్వ స్థలాలన్నీ అమ్మేసే పరిస్థితి కనబడతా ఉంది. ఈ రకమైన పరిస్థితి కనబడుతుంది. అసలు మీరు ఆలోచించండి. ప్రభుత్వ భూములు ఒకవైపు అమ్మకానికి పెడుతున్నాడు, ఇంకోవైపు అసైన్డ్ భూములు ఎస్సీ ఎస్టీ బీసీలకు ఇచ్చిన అసైన్డ్ భూములను లాక్కోవడం, ఆ భూములను పారిశ్రామికవేత్తలకు కమిషన్లు పెట్టి అమ్ముకుంటా ఉన్నారు. ఆయన తమ్ముడే మొన్న మధ్య మీరు చూసుంటారు, రేవంత్ రెడ్డి తమ్ముడి కంపెనీకి 100 కోట్ల విలువైన భూమిని ఇవాళ అడ్డికి పావుషేరుకు కట్టబెట్టినారు. ప్రజల భూములేమో ప్రభుత్వ ఆస్తులుగా, ప్రజల భూములనేమో 22A నిషేధిత జాబితాలో పెడుతున్నారు. ప్రభుత్వ భూములేమో ఆయన కుటుంబ సభ్యులకు కట్టబెడతా ఉన్నాడు. ఈ రకమైనటువంటి పరిస్థితి. ఇటు ఎస్సీ ఎస్టీ బీసీల భూములు 1,00,000 ఎకరాల అసైన్డ్ భూములు లాక్కున్నది ఈ కాంగ్రెస్ ప్రభుత్వం. పట్టాలు ఇస్తామని చెప్పిండ్రు, పట్టాలు ఇవ్వలేదు. కానీ వాళ్ళ దగ్గర ఏదో 20 లక్షలు 30 లక్షలు ఇచ్చే భూములు తీసుకొని పారిశ్రామికవేత్తలకు కమిషన్ల పేరిట కట్టబెట్టే ప్రయత్నం జరుగుతూ ఉంది. ఇక మూడవది మీ ఆస్తులు, ప్రజల ఆస్తులు. మీకు ఒక ప్లాట్ అంటే, ఒక ఇల్లు అంటే అది ఒక అపార్ట్మెంట్ కాదు, కేవలం అదొక చిన్నపాటి ఇల్లు కాదు, అది మీ జీవితం మొత్తం యొక్క కళ. మీ జీవితం అంతా కష్టపడి సంపాదించుకుంటే ఆ అపార్ట్మెంటో ఆ ఇంటికి మీరు ఓనర్లుగా మారినారు. ఇలా ప్రజల ఆస్తిని ప్రభుత్వం రాత్రికి రాత్రి కబ్జా పెడుతుంది. రేవంత్ రెడ్డి గారు ఏమంటున్నారు? కబ్జాదారులే ధర్నాలు చేస్తుండట, కబ్జాదారులే ఈ 22Aని వ్యతిరేకిస్తున్నారు అంటున్నారు. ఇప్పుడు మాట్లాడిన హనుమంతరావు గారు కబ్జాదారుడా? ఇక్కడికి వచ్చిన మీరంతా కబ్జాదారులా? ఇలా ఈ ప్రజలు కాదు కబ్జాదారులు, ప్రభుత్వమే కబ్జాదారుడిగా మారింది. ప్రజల ఆస్తిని రాత్రికి రాత్రి నిషేధిత జాబితాలో పెట్టి ఈ ప్రభుత్వం కబ్జాదారుడిగా మారింది తప్ప రేవంత్ రెడ్డి గారు ఇక్కడికి వచ్చినటువంటి ప్రజలు కబ్జాదారులు కాదు. వీళ్ళంతా 60 ఏళ్ళు 70 ఏళ్ళ 80 ఏళ్ళ వయసు ఉన్నటువంటి వాళ్ళు. 40-50 సంవత్సరాల నుంచి ఆ ఇళ్లలో అపార్ట్మెంట్లలో డబ్బులు పెట్టి కొనుక్కొని, డబ్బులు రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ కట్టి, మున్సిపల్ డిపార్ట్మెంట్ కట్టి ఆ ఇల్లు కట్టుకొని ఆ ఇళ్లలో దశాబ్దాలుగా జీవిస్తున్నటువంటి ఈ ప్రజల ఆస్తులను రాత్రికి రాత్రి నువ్వు కబ్జా పెట్టినవు. ఈ ప్రజలు కాదు కబ్జాదారులు, నువ్వే కబ్జాదారుడిగా మారినవు. ప్రభుత్వ భూములు అమ్మవర్తివి, అసైన్డ్ భూములు లాక్కోవర్తివి, ప్రజల పట్టా భూములను నిషేధిత జాబితాలో పెట్టి ఇవాళ ప్రజల్ని కూడా ఆగం చేస్తా ఉన్నావు. అసలు ఎవరైనా ఈ హైదరాబాద్ లో గుండె మీద చేసుకొని హాయిగా నిద్రపోయే పరిస్థితి ఉన్నదండి? ఎప్పుడు హైడ్రా వస్తుందో, ఎప్పుడు 22Aలు పెడతారో, ఎప్పుడు ఏమవుతుందో అనేటువంటి ఒక ఆందోళనలో ఈ హైదరాబాద్ ప్రజలు బతుకుతా ఉన్నారు. కేసీఆర్ గారు హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ పెంచినారు. ఆనాడు కేసీఆర్ గారు ఉన్నప్పుడు ధరలు పెరుగుతూ పోయినాయి, హైదరాబాద్కు పెట్టుబడులు వస్తూ పోయినాయి, ఐటీ కంపెనీలు, పరిశ్రమలు, హైదరాబాద్ లో అద్భుతమైనటువంటి అభివృద్ధి జరిగితే యావత్ భారతదేశం హైదరాబాద్ వైపు చూసింది. ఆ మీ యొక్క ఆస్తుల విలువ, మీ భూముల విలువ పెరుగుతూ పోయింది. కానీ రేవంత్ రెడ్డి వచ్చినాక హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ ఇలా మంట కలిసిపోయింది. అటు 22A ఇటు హైడ్రా, ఎంత తుగ్లక్ నిర్ణయాలు. మీరే ఆలోచించండి. ఎవరన్నా ఒక పెళ్లి ఉంటే, ఒక ఆపద ఉంటే, ఒక ఆసుపత్రి ఉంటేనో, పిల్లల చదువుల కోసమో ఒక ప్లాటో ఒక అపార్ట్మెంట్ అమ్మాలంటే మున్పట్లాగా అమ్ముడుపోతుందా? కొనే వాళ్ళు ఎవరైనా ముందుకు వస్తున్నారా? పెట్టుబడులు పెట్టే వాళ్ళు ఎవరైనా ముందుకు వస్తున్నారా? మీ పిల్లలు అమెరికాలో ఎన్ఆర్ఐలు ఎక్కడన్నా ఉంటే గతంలో ₹1 సంపాదిస్తే హైదరాబాద్ లో ప్లాట్ కొన్నా అన్న అని డబ్బులు పంపారు. హైదరాబాద్ లో ఒక అపార్ట్మెంట్ లో పెట్టుబడి పెట్టండి నాన్న అని మీకు డబ్బులు పంపారు. కానీ రేవంత్ రెడ్డి వచ్చినాక
అమ్మో ఏమైపోతుందో అని వాళ్ళు అక్కడే విదేశాల్లోనే స్టాక్ ఎక్స్చేంజ్ లోనో అక్కడే పెట్టుబడులు పెడుతున్నారు తప్ప హైదరాబాద్ లో పెట్టుబడులు పెట్టే ధైర్యం చేయలేని పరిస్థితి వచ్చింది. అంటే ఈ పిచ్చి ఆలోచనల వల్ల, ఈ తొగ్లక్ నిర్ణయాల వల్ల జరుగుతూ ఉంది. ఇవాళ ఈ 22A అనేది ఒక కూకట్పల్లి సమస్య కాదు, ఇది కేవలం ఒక కాలనీ సమస్య కాదు. రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 1 కోటి ఎకరాలు ఇలా 22Aలో పెట్టి ప్రజల్ని ఆగం పడతా ఉన్నారు. వ్యవసాయ భూములు పెట్టినారు, లేఅవుట్లు పెట్టినారు, సీలింగ్ భూముల పేరిట పెట్టినారు. ఒక హైదరాబాదులో లక్షల ఆస్తులు. మొన్న నేను మల్కాజ్గిరి పోయినా, ఆ తర్వాత మేడ్చల్ పోయినా, నిన్న